ఒక ఐపీఓకి అప్లై చేసినప్పుడు మేజర్గా మీరు జిఎంపీని మాత్రమే చూస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, కొన్ని ఐపీఓస్ అయితే లిస్టింగ్ గెయిన్స్ 0 ఇచ్చి అండ్ లిస్ట్ అయిన తర్వాత 100% to 200% బూమ్ అయిన ఉన్నాయి. ఎస్బీఐ కార్డ్స్ తీసుకోండి, లిస్ట్ అయిన తర్వాత ఆ స్టాక్ వచ్చేసరికి మోర్ దెన్ 60% మొమెంటం ఇచ్చింది. హుండై మోటార్స్ తీసుకోండి, ఫ్లాట్లో లిస్ట్ అయింది, బట్ లిస్ట్ అయిన తర్వాత వచ్చేసరికి ఆ స్టాక్ 75% బూమ్ అయింది. ఎన్ఎస్డిఎల్ స్టాక్ తీసుకోండి, ఫ్లాట్లో లిస్ట్ అయింది, బట్ ఆ స్టాక్ లిస్ట్ అయిన తర్వాత 60% మొమెంటం ఇచ్చింది. అంటే కంపెనీని ఐపీఓ అనాలిసిస్ చేస్తునేటప్పుడు కేవలం షార్ట్ టర్మ్లో ఎంత గెయిన్ వస్తుందనేది మాత్రమే చూసి మీరు తీసుకోవడం వల్ల నెక్స్ట్ 2 to 3 months లిస్ట్ అయిపోయిన తర్వాత ఇచ్చే రిటర్న్స్ని కూడా మీరు మిస్ అయిపోతున్నారు. సో మీరు ఇలా అనాలిసిస్ చేసుకోవడానికి మేబీ వేరే యూట్యూబ్ ఛానల్స్ వీడియోస్ కానీ లేకపోతే నా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ కానీ ఏదైనా ఐపీఓ గురించి చెప్తానా లేదా అని మీరు చూస్తూ ఉండొచ్చు. కానీ మీరు ఇంకా ఎవరి మీద ఆధారపడకుండా మీ ఓన్గానే ఐపీఓని అనాలిసిస్ చేసుకునే విధంగా నాలెడ్జ్ని గెయిన్ చేసేటట్టు నేను ఈ వీడియోలో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీరు అనొచ్చు, నేను ఒక ఐపీఓని అనాలిసిస్ చేయాలి అని అంటే మాత్రం ఆబ్వియస్లీ నేను ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి, టెక్నికల్ అనాలిసిస్ చేయాలి, దాంతోపాటు ఇండస్ట్రీ అనాలిసిస్ చేయాలి, ఎకనామిక్ అనాలిసిస్ చేయాలి, పీర్ కంపారిజన్స్ చేయాలి, ఇవన్నీ చేయాలని మీరు అనొచ్చు. మనం ఈ సిరీస్ మొదలుపెట్టి కేవలం 7 videos to 8 videos అయినాయి అంతే. మరి ఆ వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసినంత బేసిక్స్ మాత్రమే. ఈ వీడియోలో ఇప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్, పీర్ కంపారిజన్ అని చెప్తే మీకు అర్థం కాదు. కానీ మీకు ఐపీఓ అనాలిసిస్ చేసి అండ్ అలానే ఐపీఓ లాంగ్ టర్మ్కి వర్కౌట్ అవుతుందా లేదా, ఇది హోల్డ్ చేయొచ్చా లేదా అనేది మీకు తెలుసుకోవాలని ఉంది. మీరు చేయలేకపోవచ్చు, ఎందుకంటే మీరు అంత నాలెడ్జ్ ఇంకా గెయిన్ చేయలేదు. కానీ ఏఐ అనేది ఒకటి ఉంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు కదా. దానికి ఇవ్వాల్సిన ప్రాంప్ట్ ఏదైతే ఉందో, ప్రాంప్ట్ అంటే ఏం లేదు, ఇప్పుడు నేను మీరు ఇంట్లో కిడ్స్ ఉంటారు కదా, ఆ కిడ్స్కి మీరు ఏం చెప్తారు, ఈ పెన్ తీసుకువెళ్ళి అక్కడ పెట్టు, లేకపోతే ఇదిగో ఈ ప్లేట్ తీసుకువెళ్ళి వాళ్ళకి ఇవ్వు, ఇగో ఈ చాక్లెట్ వచ్చేసరికి అంకుల్కి ఇవ్వు అని చెప్పి మీరు చెప్తుంటారు. ఆ కిడ్ మీరు ఎలా చెప్తే అలా మాట వింటూ ఉంటారు. బికాజ్ ఎందుకంటే కిడ్కి మీ మాట వినేటట్టు మీరు ఆల్రెడీ ఆ టైప్ ఆఫ్ బాండింగ్ అనేది మీరు మెయింటైన్ చేసుకున్నారు. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే కంప్యూటర్కి, సిస్టమ్కి వచ్చేసరికి మీరు ఏం చెప్తున్నారో వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పాలి. ఇప్పుడు కిడ్కి మనం తెలుగు లాంగ్వేజ్ అయితే తెలుగు లాంగ్వేజ్, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో చెప్తున్నామా, వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో, దాన్ని ప్రాంప్ట్ అంటారనమాట. వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో ప్రాంప్ట్ ఇచ్చి మీరు సోర్స్ ఇస్తే, అంటే ఎందులో నుంచి తీసుకొని ఇవ్వాలనుకుంటున్నారు. లాస్ట్ టైం నేను ఐపీఓ అనాలిసిస్లో చెప్పాను కదా, ఆర్హెచ్పి. సో అది మీరు ఇస్తే 200% మీకు వచ్చేసరికి ఏదైతే ఉందో కంప్లీట్గా ఆ ప్రాంప్ట్ని తీసుకొని ఆ పీడిఎఫ్లోని మొత్తం అంతా కూడా చెక్ చేసి అండ్ బయట సోర్సెస్ డేటాను కూడా చూసుకొని ఆ ఐపీఓ కరెక్టా కాదా అనేది మీకు ఇస్తుంది అనమాట. ఇది చేయడానికి ఎంత టైం పడుతుందని మీరు అనొచ్చు. హార్డ్లీ 2 to 3 minutes టైం పడుతుంది. అదే నేను మీకు థంబ్నెయిల్ మీద కూడా ఇచ్చాను. ఐపీఓని ఏఐతో అనలైజ్ చేసి 5 minutesలో మీరు వచ్చేసరికి ఒక ఐపీఓని ఈజీగా సెలెక్ట్ చేయొచ్చు. ఐదర్ అది లాంగ్ టర్మ్ కానీ లేకపోతే షార్ట్ టర్మ్ కానీ నేను మీకు చెప్పాను అనమాట. సో ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కానీ మీకు ఇది యూజ్ అవుతుంది. అయితే ఇది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, చాట్‌జీపీటీకి ప్రాంప్ట్ ఏమని ఇవ్వాలి అండ్ అలానే ప్రాంప్ట్ నేను ఏదైతే వీడియో షేర్లో చూపిస్తున్నానో అదే మీకు కూడా నా కామెంట్ బాక్స్లో ఇస్తాను, లేకపోతే ఒక ఎంఎస్ వర్డ్లో కంప్లీట్గా అది సేవ్ చేసి ఆ డాక్యుమెంట్ నేను మీకు కామెంట్ బాక్స్లో పిన్ చేసి కూడా పెడతాను. బట్ కాకపోతే స్టార్టింగ్ కొన్ని టర్మ్స్ మీకు తెలియాలి ఐపీఓ అనాలిసిస్ చేసేటప్పుడు, దాని గురించి మనం మాట్లాడుకుందాం. అలానే ఈ సిరీస్ వచ్చేసరికి మీకోసమే నేను చేస్తున్నాను. నేను ఈ సిరీస్ ఏదైతే వీడియోస్ చేసి పెడుతున్నానో, ఈ వీడియోస్ చేస్తునేటప్పుడు మీ దగ్గర నుంచి నేను ఒక్క రూపాయి కూడా ఆశించట్లేదు. నేను మీ దగ్గర నుంచి ఆశించిందంతా ఒకటే, నేను మీకు ఏ టైంలో అయినా కానీ, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ వీడియో చూస్తునేటప్పుడు ఎఫర్ట్ పెట్టాను అని మీకు అనిపిస్తే మాత్రం జస్ట్ వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. Now without any delay, let's get into this deep IPO analysis with artificial intelligence. Now team, నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ షేర్ చేసి అసలు ఏ ఐపీఓని మనం అనాలిసిస్ చేస్తున్నాం అనేది చెప్పి తర్వాత కొన్ని టెర్మినాలజీస్ ఉన్నాయి అందులో మీకు చెప్పాల్సినవి, వాటి గురించి కూడా నేను మీతో మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు షేర్ చేస్తున్న స్క్రీన్ ఒకసారి చూడండి. ఇందులో చూస్తే ప్రెజెంట్ రైట్ నౌ లైవ్లో ఐపీఓస్ ఏమీ లేవు. అవి మీరు ఎక్కడ చెక్ చేయాలంటే మీకు ఏ డిమాట్ అకౌంట్ ఉంటే ఆ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ బిట్స్ ఉందా, బిట్స్ మీద నేను క్లిక్ చేశాను. టాటా క్యాపిటల్ అండ్ అనంతం హైవే ట్రస్ట్ అని, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా అని, ఇవన్నీ కూడా లిస్ట్ అయిపోయినవి. ఓకే, సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఈరోజు లిస్ట్ అవ్వబోతున్న ఒక ఐపీఓ ఉంది. నేను ఈరోజు October 24th వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఈరోజు ఒక స్టాక్ లిస్ట్ అవుతుంది. అయితే ఆ స్టాక్ 10 o'clock లిస్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 10:18 అయిపోయింది, ఐ థింక్ లిస్ట్ అయిపోయి ఉంటుంది.
బట్ కాకపోతే లెట్స్ ఇమాజిన్ ఆ కంపెనీ యొక్క ఆర్హెచ్పి అంటే రెడ్ హీరింగ్ ప్రాస్పెక్ట్ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఆ పీడిఎఫ్ నేను ఇవ్వండి ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారా, ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఈ పీడిఎఫ్లో మీరు ఓపెన్ చేసి చూస్తే ఎన్ని పేజెస్ ఉన్నాయి చూడండి, 553 పేజెస్ ఉన్నాయి. 553 పేజీలు చదివి అది లాంగ్ టర్మ్కి ఉపయోగపడుతుందా షార్ట్ టర్మ్కి ఉపయోగపడుతుందా చేయమంటే మీరు చేయలేరు కదా. కానీ చాట్ జీపీటీ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రెజెంట్ రైట్ నో గూగుల్ ఎలానో అలానే బయట అదర్ బ్రౌజర్స్ ఎలా అయితే ఉన్నాయో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో చాట్ జీపీటీ అనేది అప్డేటెడ్ ఓకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక టూల్ అనమాట. దీనికి మీరు ఏం చెప్తే అది మీకు చేసి పెడుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఇది నార్మల్గా మీరు ఇచ్చేస్తే మీకు వర్కౌట్ అవ్వదు. మీరు ఎప్పుడైనా ఇట్లాంటివి చేసినప్పుడు చాట్ జీపీటీలోని ఇదిగోండి నేను ఆల్రెడీ పేస్ట్ చేశాను ఎలా కావాలనేది. ఈ ప్రాంప్ట్ అనేది నేను మీకు కింద కామెంట్ బాక్స్లో పెడతాను. మీరు ఇదే ప్రాంప్ట్ని ఏ ఐపీఓ అనాలిసిస్ చేసినా కానీ ఇదే ప్రాంప్ట్ని యూజ్ చేయండి, అంతకు మించింది ఏం లేదు. తర్వాత చూడండి నేను ఇక్కడ ఈ ప్రాంప్ట్ పెట్టిన తర్వాత ఓకే ఇక్కడ చూసారా ఈ పీడిఎఫ్ని ఇక్కడ నేను పెడుతున్నా. పీడిఎఫ్ పెట్టాను, ప్రాంప్ట్ ఇచ్చాను, ప్రాంప్ట్ ఇచ్చి పీడిఎఫ్ నేను ఏదైతే పెట్టానో అండ్ ఇదే ప్రాంప్ట్ అండ్ ఇదే పీడిఎఫ్ లోడ్ అవుతుంది చూసారా. లోడ్ అవుతునేటప్పుడు జస్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తునేటప్పుడు ఇక్కడ డీప్ రీసెర్చ్ అని ఉంది. బేసిక్గా మీరు ఫ్రీగా చాట్ జీపీటీని వాడాలనుకుంటే ఒక మెయిల్కి 5 డీప్ రీసెర్చెస్ ఇస్తాడు. డీప్ రీసెర్చ్ అంటే ఏంటంటే కంప్లీట్గా కంపెనీ గురించి ఇన్డెప్త్ రీసెర్చ్ వాళ్ళే చేసి ఇస్తారనమాట. అయితే మనం ఇందులో ఏంటేంటి అడిగామనేది ఒకసారి నేను మీకు చెప్తాను. పీడిఎఫ్ అప్లోడ్ అయిపోయింది. మనం ఇందులో ఏంటేంటి అడిగాం స్టెప్ బై స్టెప్. స్టార్టింగ్ ఒక ఇంట్రో ఇవ్వమని చెప్పాం, అసలు ఐపీఓ ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఏం జరుగుతుందని. సెకండ్ మనం ఏం చెప్పాం, కంపెనీ ఓవర్ వ్యూ, కంపెనీ ఎప్పుడు మొదలు పెట్టారు, కంపెనీ ప్రమోటర్స్ ఎవరు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఎక్కడ మెయిన్ బ్రాంచ్ అనేది మనం ఇక్కడ ఇవ్వమని చెప్పాం. తర్వాత ఇండస్ట్రీ అండ్ మార్కెట్ అవుట్లుక్, ఇది ఏ ఇండస్ట్రీకి సంబంధించింది, ఇండస్ట్రీలో వీళ్ళ ఎంత మార్కెట్ షేర్ ఉంది అన్నారని, వీళ్ళకి ప్రెజెంట్ రైట్ నో క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఫారిన్ క్లయింట్స్ ఉన్నారా బయట ఎక్కడ ఉన్నారా అనేది. దాని తర్వాత బిజినెస్ స్ట్రెంగ్త్, కంపెనీ యొక్క బిజినెస్ స్ట్రెంగ్త్ ఏంటి, కంపెనీకి మేజర్ స్ట్రెంగ్త్ ఏంటి, బికాస్ కంపెనీకి ఎప్పుడు కూడా రెండు మీరు తెలుసుకోవాలి, స్ట్రెంగ్త్ వీక్నెస్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎప్పుడు కూడా ఎక్కువ సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కువ వీక్నెస్ ఎక్కడి నుంచి ఉందో రెండు మీకు తెలిస్తే కంపెనీ క్యాపబుల్ కాదా అని మీకు తెలిసిపోతుంది. సో బిజినెస్ స్ట్రెంగ్త్, రిస్క్ ఫ్యాక్టర్స్, తర్వాత ఫైనాన్షియల్స్, లాస్ట్ 4-5 సంవత్సరాల నుంచి ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత పీర్ కంపారిజన్, ఇదే ఇండస్ట్రీలోని ఆర్ ఇదే సెక్టార్లో ఆ కంపెనీకి కాంపిటేటివ్గా ఏమైనా కంపెనీస్ ఉన్నాయా, సో అది పీర్ కంపారిజన్. అండ్ అట్లనే ఐపీఓ డీటెయిల్స్ ఎప్పుడు వస్తున్నాయి అండ్ రైజ్ చేసే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా యూజ్ చేయాలనుకుంటున్నారు, వాల్యుయేషన్స్ కంపెనీ ఏ వాల్యుయేషన్లో వస్తుంది, జిఎంపి, ఇవి నేను మీకు ఇప్పుడు డీప్ రీసెర్చ్ కొట్టినేటప్పుడు వాటి గురించి చెప్తాను స్టెప్ బై స్టెప్. ఓకే డీప్ రీసెర్చ్ అని నేను కొట్టేశాను కదా, ఇప్పుడు రైట్ నో జస్ట్ ఓకే కొట్టండి. ఎంటర్ మీరు కొట్టిన తర్వాత అది కంప్లీట్గా తీసుకుంటుంది, డాక్యుమెంట్ని రీడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి రీడింగ్ డాక్యుమెంట్ అని వస్తుంది. డాక్యుమెంట్ని రీడ్ చేసిన తర్వాత మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, వాళ్ళకి క్లారిటీ కోసం ఒక్కొక్క క్వశ్చన్కి ఇవ్వండి. చూడండి, ఆర్ యూ లుకింగ్ ఫర్ ఏ ఫుల్ యూట్యూబ్ నరేషన్ స్క్రిప్ట్ అలాంగ్ విత్ ద రిపోర్ట్? ఎస్. ఓకే నౌ సెకండ్ వన్, వుడ్ యూ లైక్ ద రిపోర్ట్ ఇన్ పీడిఎఫ్ ఆర్ వర్డ్ ఫార్మేట్ ఆర్ జస్ట్ ప్లెయిన్ టెక్స్ట్? మీరు చూస్తే ప్లెయిన్ టెక్స్ట్ ఇచ్చేయమని చెప్పారు. ప్లెయిన్ టెక్స్ట్ ఎందుకంటే మీరు జస్ట్ నేను అనుకోండి పీడిఎఫ్ రూపంలో చేసి మీ అందరికీ ఇవ్వడం కోసం, మీకు మీ ఓన్గానే అనాలిసిస్ చేస్తున్నారు కాబట్టి ప్లెయిన్ టెక్స్ట్ అడగండి సరిపోతుంది. డూ యూ వాంట్ ద అనాలిసిస్ టు ఇంక్లూడ్ విజువల్ టేబుల్స్ అండ్ టేబుల్స్ కానీ విజువల్స్ కానీ యూట్యూబ్ యూజ్ కోసం అని అనుకుంటే ఎస్ అని కొట్టండి. ఓకే కొట్టారు అనుకోండి, ఎంటర్ కొడితే డీప్ రీసెర్చ్ మొదలు పెడుతుంది. మీరు ఇక్కడ చూడండి టైం టేకన్ ఉంటుంది అనమాట. ఈ టైం టేకన్ ప్రాసెస్ టైంలోని నేను మీకు కొన్ని అనాలిసిస్ చేసి చెప్తాను, ఒక్కొక్కటి నేను మీకు అనాలిసిస్ చేసి చెప్తాను. ఫస్ట్ వన్ ఇదిగోండి, ఇక్కడ నేను ఇచ్చింది ఏంటి, కొన్ని నేమ్స్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఓవర్ వ్యూ, ఎప్పుడైనా ఒక ఐపీఓని అనాలిసిస్ చేసినప్పుడు కంపెనీ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవడం వల్ల మీకు కన్విక్షన్ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నాలెడ్జ్ గెయిన్ చేయడంలోని తప్పు లేదు గైస్. మీ ఓన్గానే మీరు అనాలిసిస్ చేస్తే ఐపీఓకి వచ్చిన తర్వాత కంపెనీ లిస్టింగ్ లేకపోయినా సరే మంచిగా మీరు ప్రాఫిట్స్ గెయిన్ చేయడం కోసం మీకు అర్థమవుతుంది. ఓకేనా. నా ఈ డీప్ రీసెర్చ్ అయ్యేలోపు కొన్ని డీప్ రీసెర్చ్ ఆల్రెడీ 10% అయిపోయింది. అయ్యేలోపు కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ నేను మీకు చెప్తాను. ఫస్ట్ వన్ జిఎంపి అంటే ఏంటి, గ్రే మార్కెట్ ప్రీమియం. గ్రే మార్కెట్ ప్రీమియం అంటే ఏంటంటే సింపుల్గా నేను మీకు చెప్తాను, బ్లాక్ రేట్ అనమాట. ఎగ్జాంపుల్ బాహుబలి మూవీ ఉంది, బాహుబలి మూవీ ప్రీమియర్ షోకి టికెట్ 2500 వరకు కూడా వెళ్ళింది టైర్ 2 సిటీస్లో. టైర్ 3 సిటీస్లోని టైర్ 1 సిటీస్లోని అయితే మాత్రం నేను మీడియం టైర్ 2 చెప్పాను, అదే టైర్ 1 సిటీకి మీరు వెళ్తే ఇంకా ఎక్కువ అట్లా. సో మీరు బేసిక్గా ఎప్పుడైనా కానీ మీరు తీసుకునేటప్పుడు జిఎంపి ఎంత ఉందనేది చూడండి. అంటే సింపుల్ చెప్పాలంటే
ఇప్పుడు ఐపీఓకి లెట్సే కిరణ్ ఐపీఓకి అప్లై చేసిండు, ఉపేంద్ర కూడా ఐపీఓకి అప్లై చేసిండు. కిరణ్కి ఐపీఓ వస్తుందో రాదో చిన్న డౌట్ ఉంది. ఉపేంద్రకి ఏం చెప్పాడంటే, ఉపేంద్ర నీ దగ్గర ఉన్న షేర్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, సో నాకు ఇచ్చేయి, నీకు ఐపీఓ ఎలక్కేట్ అయితే నేనేమంటాను, నాకు ఏ బెనిఫిట్ లేకుండా నీకెందుకు ఇస్తాను. ఓకే, అప్పుడు లెట్స్ ఏ XYZ లిమిటెడ్ కంపెనీ 500 రూపీస్కి ఇష్యూ ప్రైస్తో వచ్చింది అనుకుందాం. నేనేం చెప్పానంటే 700 లిస్టింగ్ అయిన రోజు 700 అయితే నేను నీకు ఇచ్చేస్తాను అన్నాను. ఎంతో కొంత ప్రాఫిట్ ఉంటేనే కదా నేను ఇచ్చుకుంటాను. మా ఇద్దరం ఇండైరెక్ట్గా మాట్లాడుకునేది ఏదైతే ఉందో అదే GMP గైస్. మా ఇద్దరం ఇండైరెక్ట్గా ఎంత ఎక్కువ రేటుకి తను తీసుకుంటానని చెప్పాడు, 200 రూపాయలు ఎక్కువ రేటుకి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ మాట్లాడుకుంటే 40%. 500 షేర్ ప్రైజ్ 700కి నేను ఇస్తాను అంటున్నాను, 40% ఎక్కువ బయట ఇచ్చేస్తాను అంటున్నాను. ఇది నేను అతనికి ఇస్తానని చెప్పాను తప్ప, నేను ఇస్తానని చెప్పి మా ఇద్దరం అగ్రిమెంట్ రాసుకున్నా బయట వెళ్ళి కేసు వేసినా సరే అది వర్కౌట్ అవుతుంది. ఎందుకో తెలుసా, మేమిద్దరం ఇండైరెక్ట్గా మాట్లాడుకున్నాం, నా షేర్స్ నీకు ఇంత ప్రైస్కి ఇచ్చేస్తానని చెప్పేసి. దాన్నే GMP అంటారు. GMP ఎంత ఉంటే మినిమం మనం అప్లై చేసుకుంటే బెటర్. 3 రోజులు కదా ఐపీఓకి, ఫస్ట్ డే సెకండ్ డే కాకుండా థర్డ్ డే మోర్ దెన్ 35% ఉందనుకోండి, అప్పుడు అప్లై చేయండి. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ ఐ వాంట్ టు టెల్ యూ. సెకండ్ వన్ వచ్చేసరికి నేను మీకు ఇంకొకటి కూడా చెప్తాను. ఐపీఓతో కన్సిస్టెంట్ ఇన్కమ్ గెయిన్ చేయొచ్చా అని అడగచ్చు. గెయిన్ చేయొచ్చండి. ఎలా గెయిన్ చేయొచ్చు అంటే, ఒక 2 lakh రూపీ అమౌంట్ పట్టుకోండి. 2 lakh రూపీ అమౌంట్ ఏదైతే ఉందో అది మీ ఒక్కరి పేరు మీదే అన్నీ అప్లై చేయొద్దు. ఒక 10 అకౌంట్లు మీకు ట్రస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15,000 ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ అకౌంట్స్ నుంచి మీరు ఐపీఓని అప్లై చేయండి. ఓకేనా, ఐపీఓ అనేది పాన్ కార్డుని బేస్ చేసుకొని తీసుకుంటాడు గేసి. మీ పాన్ కార్డు మీద మీరు 10 అప్లై చేసినా ఒకటి అప్లై చేసినా ఒకటే, ఎందుకంటే ఒకటే పాన్ కార్డు. 5 డిమాట్ అకౌంట్ల నుంచి అప్లై చేస్తారు సేమ్ పాన్ కార్డుతో. జీరోదలోటి, 5 years లోటి, అప్స్టాక్స్ లోటి, LS Blue లోటి ఇలాంటివి చేస్తారు. నో యూస్. ఎందుకో తెలుసా, అన్ని డిమాట్ అకౌంట్లకి మీ పాన్ కార్డే కదా, మీరు అలా ఇస్తే ఇంక ఉపయోగం ఏముంది. అట్లా ఇవ్వద్దు. మీరు ఏం చేస్తారంటే మీ పాన్ కార్డ్తో మీరు అప్లై చేసి 15,000తో మిగతా 9 members, మీ మదర్ పేరు మీద, మీ ఫాదర్ పేరు మీద, మీ వైఫ్ పేరు మీద, లేదా మీ ఫ్రెండ్ పేరు మీద, మీ బాబాయ్ ఉంటే బాబాయ్, మావయ్య ఉంటే మావయ్య, అత్తయ్య ఉంటే అత్తయ్య, ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్ల మీద అకౌంట్లు ఓపెన్ చేసి ఓన్లీ ఐపీఓ కోసం మాత్రమే ఆ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని వాళ్ళకి అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ అకౌంట్స్ నుంచి మీరు ఐపీఓని అప్లై చేసుకోండి. ట్రస్ట్ మీ, ఇలా మీరు చేస్తే మీకు 200% ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఇది నేను ఇచ్చే ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటో తెలుసా, మీరు ఐపీఓ అప్లై చేస్తునేటప్పుడు మేక్ షూర్ దట్ ఎక్కువ ఫండింగ్ రైజ్ ఉందనుకోండి. ఎగ్జాంపుల్ 10,000 కోట్లు 12,000 కోట్లు పెట్టి ఫండ్ రైజ్ చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, అలాంటివి కంపల్సరిగా ఇలా డీప్ రీసెర్చ్ చేయండి. ఎందుకో తెలుసా, ఎక్కువ డబ్బులు రేజ్ చేసే వాళ్ళకి అలాట్మెంట్ ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరికి అలాట్మెంట్లు వచ్చేస్తాయి. అలాట్మెంట్లు ప్రతి ఒక్కరికి వచ్చేసినప్పుడు GMP అనేది ఎక్కువగా ఉండదు. ఇప్పుడు GMP ఎప్పుడు పెరుగుతుందో తెలుసా, రాదు అని అనుకునే టైంలోనే బ్లాక్లో అమౌంట్ పెరిగిపోతుంది. ఓకే, అందరికీ వస్తుంది అనుకునేటప్పుడు ఎందుకు డిమాండ్ ఉంటుంది? 10,000 కోట్లు, 8,000 కోట్లు, 12,000 కోట్లు, 15,000 కోట్లు, 25,000 కోట్లు, ఇట్లాంటి టైప్ ఆఫ్ ఫండ్ రైజ్ చేసే ఐపీఓస్ ఏవైతే ఉంటాయో, సో అలాంటి కంపెనీస్కి ఎవరు అప్లై చేస్తే వాళ్ళకి వచ్చేస్తుంది, అందరికీ వచ్చేస్తుంది. GMP లేదని చెప్పేసి అది కరెక్ట్ అయిన కంపెనీ కాదని అనుకోవద్దు. NSDL అలానే, NSDL ఎక్కువ అమౌంటే రేజ్ చేసింది, బట్ అప్లై చేసిన ప్రతి ఒక్కరికి వచ్చేసింది. ఏం జరిగింది? GMP డిమాండ్ లేదు, కానీ లిస్ట్ అయిన తర్వాత పెరిగిపోలేదా? హుండై మోటార్స్ కూడా ఐ థింక్ 27,000 కోట్లు అనుకుంటా, హుండై మోటార్స్ 15,000 కోట్లు అనుకుంటా. మేబీ నేను రాంగ్ అవ్వచ్చు. రైట్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి, ఏదైనా రైట్ ఆన్సర్ మీకు తెలిస్తే. హుండై మోటార్స్ కూడా అలానే 10,000 crores పైనే రేజ్ చేసింది. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి వచ్చింది, డిమాండ్కి లేదు అక్కడ. కానీ లిస్ట్ అయిన తర్వాత ఒక 70% పెరగలేదా? అంటే కంపెనీ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే GMP లేదన్న మాత్రాన దాన్ని వదిలేయద్దు. ఓకేనా, 300 కోట్లు, 200 కోట్లు, 400 కోట్లతో వాళ్ళు ఫండ్ రైజ్ చేశారనుకోండి, అట్లాంటివి మీరు పట్టించుకోవద్దు. అలాంటివి మనకు ఉపయోగం కూడా లేదు. ఓకేనా, ఎందుకో తెలుసా, అలా 200 కోట్లు 300 కోట్లు రైజ్ చేసే కంపెనీలకి GMP లేదు అని అంటే అవి స్మాల్ క్యాప్ కంపెనీస్, వాటికి డిమాండ్ లేదు, లేకపోతే వాళ్ళ బిజినెస్లో సంథింగ్ ఏదో ఒకటి డ్రాబ్యాక్స్ ఉన్నాయని అర్థం. ఓకే, ఇది మీరు అనదర్ పాయింట్ అనమాట. సో నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నా. ఫస్ట్ వన్, మీరు ఐపీఓ కానీ అప్లై చేస్తే మాత్రం మేక్ షూర్ దట్. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, SME ఐపీఓస్ని అప్లై చేయొద్దు. SME అంటే ఏం లేదు, స్మాల్ మీడియం అండ్ ఎంటర్ప్రైజెస్ ఐపీఓస్ అనమాట. అవి అప్లై చేయాలంటే మినిమం 150,000 ఉండాలి. ఓకే, వాటి లాట్ సైజ్ చాలా ఎక్కువ అనమాట. ఇది లాట్ సైజ్ 15,000 కదా మినిమం క్రైటీరియా, అది 150,000. అందువల్ల అది లాట్ సైజ్ బాగా ఎక్కువ. సో అప్లై చేసేటప్పుడు ఒక 15,000తోనే అప్లై చేయండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మీరు 15,000తో
అప్లై చేస్తున్నప్పుడు మీరు మేక్ షూర్ దట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఒకటే పాన్ కార్డ్ మీద అప్లై చేయదు, అన్ని పాన్ కార్డ్స్తోనే అప్లై చేయండి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి మీరు జిఎంపీ థర్డ్ డే వచ్చేసరికి మీరు జిఎంపీని చెక్ చేసుకుంటునేటప్పుడు 35% అబోవ్ ఉంటాయి. మీరు షార్ట్ టర్మ్ అప్లై చేస్తే గుర్తుపెట్టుకోండి గైస్, కొన్ని కంపెనీస్ మోనోపోలీస్ ఉంటాయి. ఎన్ఎస్డిఎల్ మోనోపోలీ అయినా, హుండై మోటార్ మార్కెట్ షేర్ కొద్దిగా ఎక్కువ ఉన్న కంపెనీయే కదా. ఇలా మార్కెట్ షేర్ ఎక్కువ ఉన్నవి కొద్ది మోనోపోలీ లాంటి రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి కంపెనీస్ని మీరు అప్లై చేస్తునేటప్పుడు మేక్ షూర్ దట్ లిస్ట్ అయిన తర్వాత కొన్ని రోజులు వదిలేయండి, ఒక 3-4 నెలలకు వదిలేయండి. ప్రాఫిట్స్ మంచిగా వస్తాయి. 50% దాటి ఎక్కువ జిఎంపీతో లిస్ట్ అయింది అనుకోండి, తీసేయండి, డిప్ అవుతుంది. డిప్ అయిన తర్వాత మళ్ళీ కొనండి. దీని స్ట్రాటజీ ఐపీఓ స్టాక్స్కి లిస్ట్ అయిన తర్వాత ఎలా తీసుకోవాలని సెపరేట్గా ఒక స్ట్రాటజీ ఉంది, తర్వాత నేను మీకు చెప్తానులేండి అది. బట్ నేను మీకు చెప్తున్నాను, జిఎంపీ లేదన్నంత మాత్రాన దాన్ని ఎగ్జిట్ చేసేయద్దు. అది మంచి కంపెనీ అయితే హోల్డ్ చేయండి. మీరు షార్ట్ టర్మ్కే అప్లై చేశారనుకోండి, ఒక 2-3 నెలలు హోల్డ్ చేయండి, పర్వాలేదు. షార్ట్ టర్మ్ అంటే మళ్ళీ డ్యూరేషన్ తక్కువ, ఒక 3-4 రోజుల కోసమే అనుకోండి, లిస్టింగ్ డే కోసమే అనుకోండి. లిస్టింగ్ డే కోసమే మీరు అప్లై చేస్తే 35% మినిమం ఉండేటట్టు చూసుకోండి. లిస్టింగ్ డే కోసం కాదు, షార్ట్ టర్మ్ ఒక 3-4 నెలల కోసం ఉంచుతున్నాను అనుకుంటే జిఎంపీ తక్కువ కంగారు పడద్దు. ఎలానో ఇక్కడ డీప్ రీసెర్చ్ చేస్తున్నాం కదా, ఈ డీప్ రీసెర్చ్లో అది కరెక్టే కాదని ఇక్కడ చెప్పేస్తుంది కదా. ఇక్కడ చూసిన తర్వాతే కదా మనం అక్కడ తీసుకుంటాం. ఇక్కడ చూస్తాము జిఎంపీ 35% మినిమం ఉంటేనే తీసుకుంటాం. ఒకవేళ జిఎంపీ లేదనుకోండి, ఇక్కడ చూసిన తర్వాత అలాంటి కంపెనీస్ ఎక్కువ ఫండ్ రేస్ చేసేవా కాదో చూడండి. జిఎంపీ లేకున్నా 5,000 కోట్లు దాటి వాళ్ళు ఫండ్ రేస్ చేయట్లేదని అనుకోండి, అది కరెక్ట్ అయిన కంపెనీ కాదని అర్థం. అర్థమైందా? సో అది మెయిన్ పాయింట్. ఇష్యూ ఫండ్ రేస్ చేసేది కానీ ఎక్కువ ఉంటే అప్పుడు మీకు అర్థమయ్యేటట్టు. నా నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీరు ఐపీఓ అప్లై చేసినప్పుడు కొంతమంది తెలియక ఈవినింగ్ 5 తర్వాత 6 తర్వాత అప్లై చేస్తుంటారు. 10 తర్వాత మీరు అప్లై చేయాలి, గుర్తుపెట్టుకోండి. 5 లోపే మీరు పేమెంట్ని కన్ఫర్మ్ చేసేయాలి. అర్థమైందా? సో మీరు 10 తర్వాత అంటే 11కి అట్లా అప్లై చేయండి. థర్డ్ డే ఒక 1 అవర్ వెయిట్ చేయండి, మీ ఫోన్పేకి రిక్వెస్ట్ వెళ్తుంది. 1 అవర్ టు 1.5 అవర్లో ఫోన్పేకి రిక్వెస్ట్ వెళ్ళలేదు అనుకోండి, 12 o'clockకి అది క్యాన్సిల్ చేసి మళ్ళీ రీఅప్లై చేయండి. ఎందుకు అంటున్నానంటే కొన్నిసార్లు థర్డ్ డే కొద్దిగా ఎక్కువగా రష్ ఉండడం వల్ల మీ ఫోన్పేకి రిక్వెస్ట్ వెళ్ళదు, తీసుకోదు ఐపీఓ. సో క్యాన్సిల్ చేసి మళ్ళీ అప్లై చేశారనుకోండి, మళ్ళీ వస్తుంది మీకు. అప్పుడు మీ ఫోన్పేకి యాక్సెప్ట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఫోన్పే రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినప్పుడే మీ అమౌంట్ అకౌంట్ నుంచి బ్లాక్ అయిందో లేదో కూడా చెక్ చేయండి. బ్లాక్ అయినప్పుడే మీరు ఐపీఓకి అప్లై చేసింది కన్ఫర్మ్ అయిందని అర్థం, అంతవరకు కన్ఫర్మ్ అవ్వలేదని అర్థం. ఓకేనా? ఇవి మేజర్ డేటా పాయింట్స్ కేసా. అండ్ మోర్ ఓవర్ కొన్నిసార్లు మీరు ఐపీఓ అప్లై చేసిన తర్వాత ఒకేసారి మార్కెట్లో ఒక నెగిటివ్ న్యూస్ వస్తుంది. సంథింగ్ కోవిడ్ లాంటి సిచ్యువేషన్, వార్ ఏదైనా జరగడం, లేకపోతే గ్లోబల్ అన్సర్టెనిటీస్, ఇంకేదైనా శాంక్షన్స్, టారిఫ్స్ ఇట్లాంటివి ఏమైనా వచ్చినాయనుకోండి, స్టాక్ మార్కెట్ పడుతుంటుంది. బీరిష్ మార్కెట్ అంటే ఒకేసారి మార్కెట్ బీరిష్ టర్న్ అయిపోతే లిస్టింగ్ గెయిన్స్ అంతగా ఉండవు. అండ్ ఇట్ డజంట్ మీన్ ఆ కంపెనీ కరెక్ట్ కాదని కాదు, సెంటిమెంట్ మొత్తం మార్కెట్ సెంటిమెంట్ మొత్తం మారిపోయింది కదా, అందువల్ల ఆ కంపెనీ యొక్క లిస్టింగ్స్ వచ్చరికి పెద్దగా రాలేదు. అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రైస్ వచ్చరికి ఒక 50%తో మీకు చూపించింది థర్డ్ డే. ఓన్లీ 50% అన్నారు కదా, ఒక 40kనే లిస్ట్ అవుతుందని మీరు అప్లై చేశారు, అదేమో 15%తో లిస్ట్ అయింది. కారణం ఏంటంటే థర్డ్ డే తర్వాత అలాట్మెంట్ డే అవుట్ ఉంటుంది, రీఫండ్ డే అవుట్ ఉంటుంది, మధ్యలో సాటర్డే సండేలు పోతే 4 రోజులు పోతుంది. 5th డే మీకు లిస్ట్ అవుతుంది. ఈ 4 రోజుల్లో సంథింగ్ ఏదో జియో పొలిటికల్ టెన్షన్స్ ఏదో స్టార్ట్ అయిపోయింది అనుకోండి, స్టాక్ మార్కెట్ మొత్తం పడుతుంది అనుకోండి, ఈ స్టాక్ కూడా పడుతుంది, డ్రాప్ అవుతుంది. సో మరి డ్రాప్ అయినప్పుడు మీకు ఏంటి సిచ్యువేషన్ మరి అని మీరు అడగచ్చు. నేను చెప్పేది ఒకటే, డ్రాప్ అయింది అనుకోండి, లెట్ ఇట్ ఫాల్. బట్ ఈ ఇష్యూస్ సార్ట్అవుట్ అయిపోయిన తర్వాత, జియో పొలిటికల్ టెన్షన్స్ వాళ్ళ ఇష్యూస్ సార్ట్అవుట్ అయిపోయిన తర్వాత ఆ స్టాక్ మళ్ళీ పెరిగిపోతుంది. జియో పొలిటికల్ టెన్షన్ మా ఎన్ని రోజులు ఉంటుంది, 3 రోజులు 4 రోజులు ఉంటుంది, లేకపోతే 5 రోజులు ఉంటుంది, అంతమించి ఎక్కువ రోజులు ఉండదు కదా. నా ఇక్కడ మీరు చూస్తే ChatGPTది డీప్ రీసెర్చ్ కంప్లీట్ గా అయిపోయింది. మీరు ఒక్కొక్కటి చూడండి. మిడ్ వేస్ట్ లిమిటెడ్ ఐపీఓ ఏ డేట్ అండ్ ఏ టైంలో ఇన్కార్పొరేట్ అయింది, అండ్ అలానే 250 crores వచ్చేసరికి ఫ్రెష్ ఇష్యూ, అండ్ 201 crore వచ్చేసరికి ఓఎఫ్ఎస్ అంటే ఆఫర్ ఫర్ సేల్. గుర్తుపెట్టుకోండి, కంప్లీట్గా డబ్బులు ఆఫర్ ఫర్ సేల్ రేస్ చేశారనుకోండి, కంపెనీ డెవలప్మెంట్ కోసం ఉపయోగించట్లేదని అర్థం, కంపెనీ వాళ్ళ కోసమే ఉపయోగించుకుంటున్నారని అర్థం. ఆఫర్ ఫర్ సేల్ అంటే వాళ్ళకి పర్సనల్గా డబ్బులు కావాలి, ఆ డబ్బులన్నీ వాళ్ళే వాడుకుందాం అనుకుంటున్నారని అర్థం. ఈ కంపెనీ 451 కోటి రేస్ చేస్తుంది, అందులో 250 కోట్లు ఫ్రెష్గా రేస్ చేస్తుంది, 201 కోటి వచ్చేసరికి ఆఫర్ ఫర్ సేల్ అనమాట. కంపెనీ ఓవర్ వ్యూ అండ్ కంపెనీ ఎప్పుడు మొదలు పెట్టారు, కంపెనీ ప్రమోటర్స్ ఎవరు, కంపెనీ ఎక్కడుంది, బిజినెస్ మోడల్ ఏంటి అసలు వచ్చేసరికి, అండ్ తర్వాత మేజర్ క్లయింట్స్, గ్రోత్ నరేటివ్. ఒకవేళ కానీ గుర్తుపెట్టుకోండి, ఇదంతా మీకు అర్థం కాలేదనుకోండి, ఇదే ఓవర్ వ్యూని సెలెక్ట్ చేయండి, జస్ట్ సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి కింద పెట్టండి. ఓకే, సో కింద పెట్టి దీనికి ఒక్కటే టైప్ చేయండి, ఐ డిడ్ంట్ అండర్స్టూడ్ దిస్
యాజ్ ఐఎమ్ కంప్లీట్ బిగినర్ సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ సింపుల్ టర్మ్స్ అని మీరు పెట్టారనుకోండి గైస్, మీకు ఏది అర్థం కాలేదో అది సెలెక్ట్ చేసి అలా ఇవ్వండి. మీరు ఇక్కడ చూడండి, సో వెన్ అండ్ వేర్ ద కంపెనీ స్టార్టెడ్ అండ్ హూ వాంట్స్ ద కంపెనీ, క్లియర్గా వాట్ డూ దే సెల్, సో వాళ్ళు అసలు ఏం సెల్ చేస్తారు, కంపెనీస్ మార్కెట్ షేర్ ఎంత, అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఎవరు కొంటారు, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా వస్తాయి. డీప్ రీసెర్చ్ యాక్చువల్లీ ఇది డీప్ రీసెర్చ్లోకి వెళ్ళిపోయింది, అందుకే ఇలా ఉంది. డీప్ రీసెర్చ్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, సో బాగానే ఉంటుంది. అలా ప్రతి ఒక్కటి మీరు సెలెక్ట్ చేసుకొని మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, సో రిస్క్ ఫ్యాక్టర్స్, స్ట్రెంగ్త్స్, తర్వాత ఫినాన్షియల్ రిపోర్ట్స్, లాస్ట్ 5 years నుంచి ఫినాన్షియల్ రిపోర్ట్స్ ఎట్లా ఉన్నాయి, సో అండ్ అట్లానే మీరు ఇక్కడ చూస్తే పీర్ కంపారిజన్ ఎలా ఉంది, సో దీనికి కాంపిటేటర్గా ఉన్న కంపెనీస్ ఏమున్నాయి, పీర్ కంపారిజన్ ఏముంది అనేది మీరు ఇక్కడ చూస్తారు. సోర్సెస్ ఎక్కడి నుంచి తీసుకుందో చెప్తుంది. తర్వాత ఐపీఓ డీటెయిల్స్ ఏంటి, యూజ్ ఆఫ్ ఫండ్స్ని ఏం యూజ్ చేద్దాం అనుకుంటున్నారు, తర్వాత వాల్యుయేషన్స్, గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉంది, +100 అప్రాక్సిమేట్లీ +100 ఉంది. +100 అంటే వీళ్ళు ఎంత షేర్ ప్రైస్కి ప్రెజెంట్ రైట్ను ఇష్యూ చేస్తున్నారు, 1000 రూపీస్. 1000 రూపీస్ షేర్ ప్రైస్కి వస్తే 100 రూపీస్ అంటే 10% కూడా లేదు, 8 to 9% అని అర్థం. తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఫైనల్ లిస్టింగ్ గెయిన్స్ అయితే మాత్రం కేవలం 100 రూపీస్తోనే వస్తుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూపించలే, 100 రూపీసే. 100 రూపీస్ అంటే 8 to 9%. షార్ట్ టర్మ్ అంతేం ఉండదు, లాంగ్ టర్మ్ ఉంటుందా లేదా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకుంటే మీ ఓన్గా మీరు ఐపీఓ అనాలిసిస్ చేయడం 5 minutes గైస్. సో ఇలా మీరు డీప్ రీసెర్చ్ కొట్టి నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు ఐపీఓ అనాలిసిస్ చేయాలనుకుంటే ఈ చాట్‌జీపీటీ ప్రాంప్ట్ ఇచ్చి కేవలం మీ పీడిఎఫ్ని అక్కడ అటాచ్ చేయండి, బస్ అయిపోయింది. కొన్ని టెర్మినాలజీస్ తెలుసుకోవాలి, ఆఫర్ ఫర్ సేల్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు తెలియలేదు అనుకోండి, ఆ మ్యాటర్ని అలా కాపీ చేసి నేను కంప్లీట్ బిగినర్ని, నాకు ఇది అర్థం కాలేదు, సింపుల్ టర్మ్స్లో ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయని అడగండి, ఇచ్చేస్తుంది. మీరు ఎప్పుడైనా కానీ చేయాలనుకుంటే మాత్రం ఇలానే కంపెనీ ఐపీఓ అనాలిసిస్ని చేసుకోండి. ఇంకోటి ఒక 4 నుంచి 5 ఐపీఓలు చేయండి, నెక్స్ట్ ఐపీఓస్ మీకు అలవాటు పడిపోతాయి. 5 డీప్ రీసెర్చ్లే ఉంటాయి, ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీరు ఒక 2000 పెట్టుకుంటే ప్రో ప్లేస్కి వెళ్ళిపోతారు. ఆబ్వియస్లీ 25 రీసెర్చ్ వస్తాయి, మంత్కి 25 ఐపీఓలు రావు మోస్ట్లీ. సో మీరు యూజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ మీరు ఇండివిజువల్గా ఏదైనా స్టాక్ అనాలిసిస్ చేసుకోవాలంటే మాత్రం యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇది క్లారిటీగా ఐపీఓ అనాలిసిస్ మీరు ఏఐని యూజ్ చేసుకునేది. మీరు ఎప్పుడైనా ఐపీఓ అనాలిసిస్ చేసుకునేటప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఒకే పాన్ కార్డ్ మీద అప్లై చేయొద్దు, మార్చుకోండి. 3rd డే అబౌవ్ 35 ఉంటేనే అప్లై చేయండి. మీరు లిస్టింగ్ డే గెయిన్ కోసం అప్లై చేస్తే మాత్రం, అండ్ ఎక్కువ ఇష్యూ సైజ్ ఉంటే మాత్రం కంగారు పడద్దు. ఎక్కువ ఇష్యూ సైజ్ ఉంటే జిఎంపీ ఉండదు, కానీ లిస్ట్ అయిన తర్వాత పెరుగుతుంది. అండ్ ఇంకా బాగా తెలుసుకోవాలనుకుంటే బిజినెస్ని మొత్తం తెలుసుకోండి. ఇలా ఒక 5-10 చేయండి, మీ ఓన్గా మీరే ఐపీఓ అనాలిసిస్ చేసేసుకుంటారు, పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకేనా. ఇంకోటి జిఎంపీ ఇంత ఉంది, కంపల్సరీగా జిఎంపీ పరంగా లిస్ట్ అవుతుందని మాత్రం అనుకోవద్దు. కొన్నిసార్లు జిఎంపీ 50 చూపించి 15కి లిస్ట్ అయిన డేస్ కూడా ఉన్నాయి, బికాస్ ఆఫ్ ద మార్కెట్ సెంటిమెంట్ అట్లా. సో ఈ సిరీస్లో ఏదైతే ఒక్కొక్క ఎపిసోడ్ని మనం చెప్పుకుంటూ వస్తున్నామో, ఈ ఎపిసోడ్స్ అన్నీ మీకు హెల్ప్ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను. సో మీకు ఫస్ట్ అడిగిందే, ఇంతవరకు వీడియో చూసారంటే నచ్చే ఉంటుంది. నచ్చింది అని కానీ మీరు అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పై నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. అప్లోడ్ చేసిన ప్రతి ఎపిసోడ్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. ఇమీడియట్గా మిస్ అవ్వకుండా మీరు అన్నీ చూడగలుగుతారు. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియోస్ గైస్. బాయ్.